హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో లంచ్ లాగ్ చూస్తామండి. ఏం చేస్తున్నానండి, రండి వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ పప్పు పెడుతున్నానండి. కందిపప్పులో కొంచెం ఆకుకూర వేసి, ఒక టమాటో, తర్వాత వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, ఆకుకూర అండ్ ఒక ½ టీ స్పూన్ ఆముదం వేసానండి. సో ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసిస్తాను అనమాట. కుక్కర్ పెట్టేసి 2 విజిల్లు ఉడికించుకుందామండి. రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. తర్వాత చౌచౌ కూటు చేస్తున్నాను అనమాట. పచ్చనిపప్పు వేసి తమిళనాడు స్టైల్లో. దానికి చౌచౌని క్లీన్ చేసుకున్నాము. తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాము. రైస్ ఉడికిపోయిందండి, వంచుదాము. గంజు వంచాలన్నమాట. ఇప్పుడు చౌచౌని 2 చౌచౌ తీసుకున్నాండి. ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా మనం ఒక టమాటో కట్ చేస్తున్నాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగింది, తగినంత సాల్ట్ వేసేద్దామండి. తర్వాత పసుపు కొంచెం, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ కారం వేద్దాము. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తామండి. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ చేసి లాస్ట్లో వేస్తామన్నమాట ఉడికిన తర్వాత. సో తగినంత వేసేసి అన్నప్పుడు ఇప్పుడు ఆయిల్ ఏమి ఎక్కర్లేదు. జస్ట్ వాటర్ మిక్స్ చేసుకొని, వాటర్ పోసి ఒక 2 విజిల్లు ఉడికించుకుందామండి. దీంట్లో కొంచెం పచ్చనిపప్పు వేద్దాము. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. నేను చూడండి, ఒక కొద్దిగా మిగతాది వంకాయ ఇగురుకి వేయాలన్నమాట. సగం వేసేసాను. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. దాంట్లో కాయలో నుంచే, ఇక బెంగళూరు వంకాయ నుంచే, చౌచౌ నుంచే వాటర్ వస్తుంది అనమాట. సో అందువల్ల చూసి కొద్దిగా పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈ 2 ఉడికే లోపల మనం వంకాయ ఇగురికి రెడీ చేసుకుందామండి. వంకాయని కట్ చేసుకొని తర్వాత కంటిన్యూ చేద్దాం. వంకాయ ఇగురికండి. వంకాయ చక్కగా ఉప్పు నీళ్ళలో వేసాను అనమాట, కట్ చేసి. తర్వాత ఈ శనగపప్పు కూడా వేసుకున్నాము. ఇగురేనండి, అన్నీ కలిపి చేసి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిస్తున్నాను, అది యాడ్ చేస్తున్నాను అనమాట. పెట్టిందండి. సో ఆఫ్ చేద్దాము. వంకాయకి ఒక ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఈజీ అనమాట అండి. మా ఊరు సైడ్ ఇలాగే బ్యాచులర్స్ కూడా వండుకోవచ్చు చక్కగా. సో కారానికి తగిన కారం పొడి వేస్తున్నాను అనమాట. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు చాలకపోయినాను కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత మనం ఉడికినాక టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత కొద్దిగా ఒక ½ టీ స్పూన్ ఆముదం వేస్తున్నానండి. మేము అన్ని ఇగుర్లలోకి కొద్దిగా వేసుకుంటాం అన్నమాట. వంట అవుతుంది, ఊరి నుంచి తెచ్చుకుంటాం. నేను ఇక్కడ చెన్నైలో దొరకదులేండి. వంట అంటే గానుగులు తింటే దొరుకుతుందేమో.
సో ఆయిల్ వేస్తున్నాను తగినంత, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్. సో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసామండి. ఇలాగా కుదిలించుకొని ఒక హాఫ్ టంబ్లర్ వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. సిమ్లో పెట్టుకుంటేనండి బాగుంటుంది అనమాట. కూరలు టేస్ట్గా కూడా ఉంటాయి. మనం ఏది కూడా గబగబా అయిపోవాలని హైలో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఈ స్టవ్ మీద పెట్టుకుందాం. పక్కన పెట్టేసి డబ్బా సౌండ్ ఎందుకని తెలియలేదు. సో మూత పెట్టేద్దాం. కొద్దిగా ఒక 5 నిమిషాల తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా తరిగింది యాడ్ చేద్దామండి. అంతే, ఇంకా దానికి ఎటువంటి మసాలాలు అవసరం లేదన్నమాట. సో ఇది కూల్ అయ్యే లోపల, చౌచౌ కూల్ అయ్యే లోపల మనం కొద్దిగా కొబ్బరి, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర ఈ 3ను గ్రైండ్ చేసుకుందామండి పేస్ట్ లాగా. పప్పు ఇలా ఉడికిపోయిందండి. మనం తగినంత ఉప్పు వేసుకొని మెదిపి పెట్టుకుందాం. తర్వాత పోపు పెట్టుకోవచ్చు. ఉప్పు వేస్తున్నాను. వంకాయ కొద్దిగా కలబెట్టుకొని ఇలాగా 2 టమాటాలు సన్నగా తరిగింది యాడ్ చేస్తామండి. మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకోవాలి. నీళ్ళంతా ఇంకి పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో వెయిట్ చేద్దాము. కొంచెం కొబ్బరి తీసుకున్నానండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కారానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి 3ను గ్రైండ్ చేసుకుందాము. పేస్ట్ లాగా చేద్దాము. ఇప్పుడు చౌచౌ ఎలా ఉందో చూద్దామండి. చూడండి ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా, స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేద్దాము. చూడండి ఈ పేస్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా కడిపిల్లాడినాక వాటర్ ఎక్కువ అయిపోయింది దాంట్లో. వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. ఈ లోపల పోపు పెట్టుకుందాము పప్పుకి. చిగురు కాకుండా కుదిలించుకోవాలండి. కుదిలించలేకపోతే గంటి పెట్టి ఊరికే కదిలి ఉందన్నమాట. జస్ట్ అట్లా నొప్పి తగలకుండా ఉండాలి, బద్దలు ఉండాలన్నమాట, లేకపోతే చిదురైపోతుంది. సో పప్పుకి
పప్పు పోపుకి తాలింపు వేసుకోవడానికి నూనె వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒక్క డ్రాప్ వాటర్ వేసి జార్ కడిగేసుకుందాము. కొంచెం ఎగిరేంత వరకు వెయిట్ చేద్దామండి. ఈ లోపల పప్పుకి పోపు పెట్టాం కదా, నూనె కాగింది, ఆవాలు వేస్తున్నాము, కొద్దిగా జీలకర్ర, 2 మినపప్పు, కొంచెం ఇంగువ, కొంచెం ఆనియన్, ఒకే ఒక ఎండుమిర్చి, కొంచెం బాగా కాలాలండి పోపు, లేకపోతే బాగుండదు, పచ్చి పచ్చిగా తీసుకోకూడదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక కరివేపాకు వేసి మనం పప్పులో వేసేస్తే మంచి వాసన వస్తుంది. రెడీ అయిపోయిందండి, పప్పు రెడీ అయిపోయింది, ఆకుకూర పప్పు. ఇంకా ఇది పోపు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. వంకాయ కూడా అయిపోతుంది. దీంట్లో కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి వంకాయలో. నేనైతే ఏం వేసేలేదు. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. సో ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కరెక్ట్ కొబ్బరి నూనె వేసుకుంటే బాగుంటుందండి. కొబ్బరి నూనె లేదు మా దగ్గర, సో గ్రౌండ్నట్ ఆయిలే వేస్తున్నాను. వేరుశనగ నూనె మనం వాడుకునే నూనె. ఇక్కడ వాళ్ళైతే కొబ్బరి నూనె వేసుకుంటారండి. వాళ్ళకి నా దగ్గర కూడా ఉండేది వంట కొబ్బరి నూనె, ఇప్పుడు లేదు, అయిపోయింది అనమాట. ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. పప్పు ఎప్పుడు వెళ్ళి ఉడకంగానే మూత పెట్టుకోకూడదండి, వేడి మీద సద్ది వాసన వస్తుంది అన్నమాట. ఇక వచ్చేదంతా సమ్మర్ కదండి, అందువల్ల చూసుకొని వేసుకోవాలన్నమాట. చూసుకొని కొద్దిగా అలా చల్లారినాక కొంచెం
వేడి మీద మూత ఫుల్గా పెట్టకూడదు, అట్లా వారాటుగా పెట్టుకోవాలి. ఇదంతా బిగినర్స్కి చెప్తున్నానండి, పెద్దవాళ్ళకి కాదు. పెద్దవాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంతా. సో ఆవాలు వేస్తున్నాను, కొద్దిగా సోంపు వేసుకుందామండి, బాగుంటుంది దీనికి. ఒక 1/2 టీ స్పూన్ సోంపు, మంచి టేస్ట్ బాగుంటుంది, వాసన. తర్వాత అదేవిధంగా కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. కొద్దిగా ఆనియన్, వెల్లుల్లి దంచి వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర దీనిపైన వేస్తాము. పోపు దానిపైన వేసామంటే కరెక్ట్గా కాలిపోతుంది అన్నమాట. ఇంగువ, కాకుండా ముద్దాడు పట్టుకో. ఒక 2 నిమిషాలు ఉంచుదాము వంకాయని. సో రెడీ అయిపోయిందండి ఈరోజు లంచ్ రాగ్ అయిపోయిందనమాట. సో ఏమేం చేశానో ఇంకొకసారి చెప్తున్నాను. వంకాయ పచ్చనిపప్పు ఇగురు చేశాను, తర్వాత చౌచౌ కూటు చేశాను, తర్వాత పెరుగుదోట కూర పప్పు అండి. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్ మెనూ లాగ్. ఓకేనండి, మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.